హాయ్ మాస్టర్స్, నమస్తే అండి. మనం ఆస్తులు అమ్ముకుని ఆత్మశోధనకే ఒక యోగి ప్రస్థానం రాబిన్ శర్మ గారి బుక్ చదువుకుంటున్నాం కదా. నిన్న ఏం చెప్పారు? 10 పాయింట్లు చెప్తున్నారు కదా. అందులో ఫస్ట్ పాయింట్ ఏం చెప్పారు? ఏకాంత ధార్మిక విధి. అంటే మీరు ప్రతిరోజు ఒక గంట ఒకే ప్లేస్ లో కూర్చుని నిశ్శబ్దంగా గమనించుకోండి, మిమ్మల్ని మీరు అంటే ధ్యానం చేసుకోండి అని చెప్పారు. ఎప్పుడైతే అలాగే ప్రకృతిలో కాసేపు గడపండి, ప్రకృతిలో గడిపితే అతీత జ్ఞానం, మీలో ఉన్న అతీత జ్ఞానాన్ని గుర్తించే శక్తి ప్రకృతికి ఉంది, అందుకని ప్రకృతిలో గడపండి. అలా ప్రతిరోజు మీకోసం కొంచెం టైం కేటాయించుకోండి అన్నారు. రెండవ పాయింట్ ఏంటి? భౌతిక ధార్మిక విధి. అదేంటి? మీ శరీర సంరక్షణ చేసుకోండి, యోగా చేయండి ప్రతిరోజు. శరీరాన్ని ఎప్పుడైతే సంరక్షించుకుంటారో మనసుకు కూడా సంరక్షణ. అలాగే శరీరానికి ఎప్పుడైతే శిక్షణ ఇచ్చుకుంటారో అదే మనసుకు శిక్షణ. శరీరం ఈ శరీరాన్ని ఉత్తేజితం అవుతుంది. ఎప్పుడైతే మనం యోగా చేస్తామో శరీరం ఉత్తేజితం అయ్యి ఏకాగ్రత పెరుగుతుంది. అలా మనసుకి క్రియేటివిటీ కూడా వస్తుంది. అంటే యోగా చేసినప్పుడు క్రియేటివ్ పవర్ కూడా పెరుగుతుంది మనలో. అలసిపోయిన శరీరము శక్తిని పుంజుకుంటుంది అని యోగులు ఇంకా ఏం చేస్తారంటే పర్వత సానువుల్లోనూ, అడవుల్లోనూ వేగంగా నడుస్తూ ఉంటారు వాళ్ళు. అంటే ఎక్సర్సైజ్ కోసం ఇలా చేస్తూ ఉంటారు. అది సెకండ్ విధి అని చెప్తున్నారు. ఇంకా ఇంకా ఎప్పుడు ఆ యోగులు ఏం చేస్తారు? శివన యోగులు అంటండి, భోజనం తినడం మానేసినా కానీ వ్యాయామాన్ని అయితే మానరంట. భోజనం తినడమైనా మానేస్తారు కానీ టైం లేకపోతే. ఎందుకంటే స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవడం. మనకి సరైన గాలిని పీల్చుకోవట్లేదు మనం ఎవరు. పూర్తిగా గాలి పీల్చుకోవట్లేదు. స్వచ్ఛమైన గాలి పీల్చుకోవాలి. అప్పుడు మన శక్తిని ద్విగుణీకృతం చేసుకుంటాం. ఎప్పుడైతే శక్తిని గాలిని పూర్తిగా పీల్చుకుంటామో మనలో ఉన్న శక్తి పెరుగుతుంది. అందుకని సక్రమంగా ఊపిరి పీల్చుకోవడం నేర్చుకోవాలి. దానికోసం ఏం చేయమన్నారు? రోజు ఒకసారో, 2 సార్లో పూర్తిగా దాని మీద కేంద్రీకరించి మనం గాలి పీల్చుకోవడం ఎలా పొట్ట మీద చెయ్యి పెట్టుకొని పూర్తిగా దాని మీద ఆహ్, ఆహ్, గాలి పూర్తిగా తీసుకొని పూర్తిగా వదలమని చేయమన్నారు. కాసేపు చేసుకోమంటున్నారు అలాగా. అప్పుడు అలా ఎప్పుడైతే చేసుకుంటామో అంటే ఎలా తెలుస్తుంది మనం కరెక్ట్‌గా తీసుకుంటున్నామా లేదా అని? పొట్ట మీద చెయ్యి పెట్టుకున్నప్పుడు మనం గాలి లోపలికి తీసుకుంటున్నప్పుడు పొట్ట ముందుకొస్తుంది. ఆ చెయ్యి ముందుకి, వెనక్కి కదులుతా ఉంది. అలా చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకుంటే మీరు కరెక్ట్‌గా పీల్చుకుంటున్నారో లేదో తెలుస్తది. ఒక రోజుకి 2, 3 సార్లు ఇలా చేసుకుంటే గనక పూర్తిగా ఆక్సిజన్ పూర్తిగా తీసుకోగలుగుతారు. అప్పుడు బావుంటది మీ శరీరానికి అని చెప్తున్నారు సెకండ్ పాయింట్. అలాగే మూడోది, మూడో పాయింట్ ఏంటి? శోభాయమాన జీవన కర్మ విధి. అంటే ఏంటి? శరీరం ఎంత బాగా పోషిస్తే మనస్సును అంత బాగా పోషించినట్లు. అందుకని ఈ మన శరీర ఆకృతిని కానీ, మన లోపల మన మనస్సులో ఉన్న భావాలకి కారణం ఏంటంటే మనం తినే ఆహారమే. అందుకని మాంసాహారం జోలికి పోవద్దు. శాకాహారమే తినండి. ఎప్పుడైతే శాకాహారం తింటామో మన భావాలన్నీ మనం ప్రశాంతంగా ఉండగలుగుతాము. ఈయనేం చేశారు? జూలియన్ ఇదివరకు లాయర్‌గా పనిచేసేటప్పుడు ఎప్పుడు నీరసంగా, బద్ధకంగా, నిస్పృహగా ఉండేవారు. ఈయనేమనుకునేవారు? చాలా ఎక్కువగా పనిచేస్తున్నాను కదా! దానివల్ల ఈ నీరసం, స్ట్రెస్ ఉంటుంది గదా! లాయర్ కదా! చాలా స్ట్రెస్ ఉంటుంది గదా! ఆ స్ట్రెస్ వల్ల ఈ నీరసం అనుకునేవారు. కానీ ఇదంతా ఎందుకు? ఆయన తినే ఫుడ్, ఆ జంక్ ఫుడ్ తిని మాంసాహారం తినడం వల్ల ఆ నీరసం అనేది తర్వాత అర్థమైంది ఈయనకి. ఇదేమి అంటే వర్క్ ఎక్కువగా చేయడం వల్ల కాదు, అలాగే స్ట్రెస్ వల్ల కాదు ఆ నీరసం అనేది. తను తినే తిండి వల్లే ఈ నీరసం అనేది అర్థమైంది. అందుకని శాకాహారం అనేది చాలా ఇంపార్టెంటు. అలా యోగులేం తినేవారు? శివన యోగులంటే వాళ్ళు సహజంగా దొరికే పదార్థాలు, శాకాహారం, ఆ ప్రకృతిలో ఏదైతే లభిస్తాయో అవన్నీ తినేవారు. అలాగే ఒక ఒక ప్లేస్‌లో, చైనా దగ్గర ఒక ప్లేస్‌లో చాలా ఎక్కువ మంది దీర్ఘాయుష్కులున్నారు. వాళ్ళెందుకు అంత దీర్ఘాయుష్‌తో ఉన్నారంటే మెయిన్ రీజన్ ఏంటంటే శాకాహారం తినడమే. అలా మరి శాకాహారులు బలం సరిపోద్దా అని అందరూ అడుగుతారు కదా! మరి గొరిల్లా, ఏనుగు శాకాహారులే. అవి మనుషుల కంటే 30 రెట్లు ఎక్కువ బలంగా ఉంటున్నాయి. ఎందుకు? మరి ఆ శాకాహారం తినడం వల్ల బలం లేదంటారు. మరి అవెందుకు బలంగా ఉన్నాయని శాకాహారం మూడో పాయింట్ అది చెప్పారు. ఫస్ట్‌ది ధ్యానం చేసుకోమన్నారు. రెండోది వ్యాయామం చేసుకోమన్నారు. మూడోది ఈ శాకాహారమే తినమని చెప్పారు. ఇంకా నాలుగోది చెప్తున్నారండి ఈరోజు. నాలుగో దాన్ని ఏమంటారు? సమృద్ధ జ్ఞాన నిధి అంటారంటండి దీన్ని. సమృద్ధ జ్ఞాన విధి. జీవితాంతం నేర్చుకోవడం. నీ కోసం, నీ చుట్టూ ఉన్న వారి కోసం, నీ పరిజ్ఞానాన్ని విస్తృతం చేసుకోవడం దీనికి పునాదులు. అంటే జి ఎక్కువ నేర్చుకోవాలి జ్ఞానాన్ని. ఎవరి కోసం? మన కోసం నేర్చుకోవాలి, పక్కన ఉన్న వాళ్ళ కోసం. మనం ఎప్పుడైతే నేర్చుకున్నామో మన పక్కన ఉన్న వాళ్ళు కూడా ఆటోమేటిక్‌గా మన నుంచి నేర్చుకుంటారు. ఆ పరిజ్ఞానాన్ని విస్తృతం చేసుకోమని. ప్రాచీనమైన సిద్ధాంతం జ్ఞానమే శక్తి లాంటిదా అని ఈయన అడుగుతున్నారు. దానికంటే ఎక్కువే ఉన్నాయి ఇందులో. అని జ్ఞానం అన్నది కాబోయే శక్తి మాత్రమే. శక్తి రూపు దాల్చాలంటే దాన్ని అమలులో పెట్టాలి. అంటే ఇప్పుడు మన జ్ఞానం నేర్చుకున్నామంటే దాన్నేం చేయాలి? రూపు మారాలంటే ఏం చేయాలండి? దాన్ని ఆచరణ చేయాలి. ఆచరణలో పెట్టాలా ఆ జ్ఞానాన్ని. చాలా మందికి ఫలానా పరిస్థితుల్లో ఏం చేయాలో, తమ జీవితంలో ఏం చేయాలో కూడా తెలిసే ఉంటుంది. అయితే ఈ జ్ఞానాన్ని
నిత్య జీవితంలోనూ తమ కలల సాఫల్యానికి అనుక్షణం ఎలా వర్తింప చేయాలో వాళ్ళకి తెలియదు. అంటే జ్ఞానం చాలా మంది తీసుకుంటారు, ఎంతో మంది నేర్చుకుంటారు. కానీ వాళ్ళలో కొంతమంది మాత్రమే. ఇప్పుడు పండితులు ఉంటారంటండి, 4 రకాల వ్యక్తులు ఉంటారంటండి. ఫస్ట్ ఏంటి, జ్ఞాని. ఆ జ్ఞాని ఎలా ఉంటాడంటే అంతా తెలుసు, చాలా తక్కువ మంది ఉంటారంటండి వీళ్ళు. వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళకి అంతా తెలుసు, వాళ్ళు ఆచరిస్తారు కూడా. రెండో అతను ముముక్షు అంట, అతనికి ఏంటి, పండితుడు. ఆ పండితుడికి ఏంటంటే జ్ఞానం అంతా తెలుసు కానీ ఆచరించడు. అది కూడా ప్రయోజనమే. ఎందుకు, అతను ఒక 10 మందికి పంచుతున్నాడు ఆ జ్ఞానాన్ని. అతను ఆచరించకపోయినా ఒక 10 మందికి పంచుతున్నాడు అంటే జ్ఞానం పంచబడుతుంది. మూడో వాళ్ళు అసలు ఏమీ తెలీదు. అలా ఇక్కడ ఏంటండి, నేనేం చెప్తున్నారు, చాలా మందికి తెలుసు జ్ఞానాన్ని, కానీ జ్ఞానం తెలుసు, కానీ దాన్ని నిత్య జీవితంలో ఎలా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలా అనేది వాళ్ళకి తెలియదు. ఈ సమృద్ధ జ్ఞాన విధి దీని ద్వారా మన జీవితాంతం జీవితాన్ని అధ్యయనం చేసే విద్యార్థులు అవుతాము. అంతకంటే ముఖ్యంగా జీవితం అనే తరగతి గదిలో నువ్వు నేర్చుకునే పాఠాలు అమలు చేయాలి అని కూడా నీకు చెప్తుంది. రామన్ యోగి తదితరులు ఈ విధి నిర్వర్తించడానికి ఏం చేశారు అని అడుగుతున్నారు జాన్. దీనికి సంబంధించినవే అనేకమైన ఉపకర్మ విధులను రోజూ అవలంబించేవారు. వీటిలో ఒక ముఖ్యమైన వ్యూహం చాలా సులభమైనది కూడా. నువ్వు కావాలంటే దాన్ని ఇవాళే చేయొచ్చు. ఇది మరీ ఎక్కువ సమయం తీసుకోదు కదా! అంటే ఇంకెప్పుడు టైం, ఎందుకంటే ఈయన చాలా బిజీగా ఉంటారు కదండీ! ప్రతిదానికి టైం చూసుకుంటున్నారు. నాకు సరే నేను చేయగలనా? నాకు టైం ఉంటుందా? టైం ఇవన్నీ చేయడానికి అని. అందుకని అడిగితే జూలియన్ నవ్వారంట. నేను నీకు నేర్పిస్తున్న నైపుణ్యాలు, సాధనలు, కిటుకులు నీ ఉత్పాదకతను, సామర్థ్యాన్ని పెంచాయి. టైం విషయంలో కక్కుర్తిపడి ఈ ప్రయోజనాన్ని కోల్పోకు. ఇది చూడండి, చాలా ఇంపార్టెంట్. ఏంటి, మనం అనుకుంటాం టైం వేస్ట్, అబ్బా ధ్యానం ఏం చేస్తాం, ఈ టైంలో ఇంకోటి ఏదో పని చేసుకోవచ్చు, నాకు ఇంట్లో ఆ పని ఉంది, ఈ పని ఉంది అనుకుంటాం. ఎప్పుడైతే ఆ ధ్యానానికి ఆ గంట కేటాయించామోనండి, మనం 4 గంటల్లో చేసే పని ఒక గంటలో చేసేయగలుగుతాము. అదే ఈయన చెప్తున్నారు. నీ క్వాలిటీ ఆఫ్ వర్క్ పెరిగేసరికి ఆ టైం లిమిటేషన్ అనేది తగ్గిపోతుంది నీకు అని చెప్తున్నారు. అంటే ఏంటి అని అడిగితే ఈయన, కంప్యూటర్లపై పనిచేస్తున్నాం కనుక బ్యాకప్లు తీసుకునే టైం లేదనే వాళ్ళని గుర్తు తెచ్చుకో. ఆ కంప్యూటర్ చెడి తను చేసిన పనంతా వ్యర్థమైందనుకో, అంటే ఎప్పుడుగా కంప్యూటర్ మీద వర్క్ చేసుకుంటా ఉంటారు కదండీ! అప్పటికప్పుడు మధ్య మధ్యలో సేవ్ చేసుకుంటూ ఉంటారు. సేవ్ చేసుకోలేదనుకోండి, మొత్తం అంతా చేసేసిన తర్వాత కొన్నిసార్లు అవుతా ఉంటదని చెప్తారు కంప్యూటర్ వర్క్ చేసుకునేవాళ్ళు. అయ్యో! నేను సేవ్ చేసుకోవడం మర్చిపోయాను, మొత్తం అంతా పోయిందంటారు. అలా బ్యాకప్ చేయలేనప్పుడు ఏమవుతుంది, తను చేసిన పనంతా వ్యర్థమైపోయిందనుకోండి, అప్పుడు అనవసరంగా చేసుకోలేదనుకుంటారు కదా! కానీ కొన్ని నిమిషాలు ఆ బ్యాకప్ కోసం కేటాయించినందుకు అలా అయింది. అందుకని నేను చెప్తుంది అర్థమవుతుందా అంటున్నాడీయన. అంటే మనం కాసేపు మన కోసం మనం టైం కేటాయించుకుంటే, మనం ఇంకో మిగిలిన పనిని సామర్థ్యంతో చేయగలుగుతాము. అలా కాకుండా అమ్మో! నాకు టైం లేదన్నామనుకోండి, ఏదో చేస్తా ఉంటా, టైం అంతా అయిపోతా ఉంటది, టైం వేస్ట్ అవుతుందంతే. అంటే నా ప్రాధాన్యతలను సరిగా గుర్తించమని చెప్తున్నావా అని అడుగుతున్నారీయన. అవును. నీ జీవితాన్ని నీ షెడ్యూల్‌ల సంకెళ్లలో బందీ చేయకు. ఇంకెంతసేపు నాకు అమ్మో! ఈ టైంకి ఈ టైమ్ టేబుల్ ఉంది, ఇది చేయాలి, ఇది చేయాలి అని వాటిల్లో బంధించకు. దానికి బదులు నీ అంతరాత్మ, నీ మనసు నీకిచ్చే సందేశాలపై దృష్టి పెట్టు. అంటే మన లోపలండి గమనించి చూస్తే, ఆ నిశ్శబ్దంగా ధ్యాన స్థితిలో కూర్చుంటాం చూసారు, గమనించి చూస్తే మన ఇంట్యూషన్ మనకు చెప్తా ఉంటది. ఎవరో బయట ఎంతో మంది క్లాసులు చెప్తా ఉంటారు, ఎంతో మంది ఏదో చేస్తా ఉంటారు. కానీ ఎప్పుడైతే మన మనసుని మన లోపలికి మనం వెళ్లి ఎప్పుడైతే చూసుకుంటామో, మనం చేయాల్సింది ఏంటి అనేది మన ఇంట్యూషన్, మన లోపల నుంచే మనకు సందేశాలొస్తాయి. దాని మీద దృష్టి పెట్టు నువ్వు. నువ్వు నీ కోసం కొంత సమయం కేటాయించుకుని, నీ మనస్సును, శరీరాన్ని, స్వభావాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే కొద్దీ నీలోనే ఒక నిర్దేశకుడు ఉన్నట్లు, అంటే ఎవరో బయట నుంచి గైడ్ చేయక్కర్లేదు. ఆ గైడ్ నీ లోపలే ఉన్నాడు. అతను నీకు ఏం చేస్తే జీవన సాఫల్యం లభిస్తుందో చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఎప్పుడైతే మన లోపల మనల్ని మనం తరచి చూసుకున్నప్పుడు, మన లోపలికి మనం వెళ్ళినప్పుడు, మన లోపలే ఉన్నాడు ఒక గైడ్. మనం అసలు కరెక్ట్‌గా మన జీవిత లక్ష్యం ఏంటి? మనం ఏం చేయాలి? ఈ భూమి మీదకి మనం ఎందుకొచ్చాం? ఈ జన్మ ఎందుకు తీసుకున్నాం? అనేది మనకే అర్థమవుతుంది. పక్కన వాళ్ళకి ఎవ్వరికీ తెలీదు. ఎంత పెద్ద గురువైనా అవనివ్వండి, ఎవ్వరికీ తెలీదు మనం ఎందుకొచ్చామా అనేది. మన గురించి మనం మాత్రమే తెలుసుకోగలుగుతాము. దానికోసం మనం సాధన చేయాలి. అప్పుడు నువ్వు గడియారం చూడడం మానేసి, జీవితాన్ని జీవించడం ప్రారంభిస్తావు. ఎప్పుడైతే అదొక్కసారి రుచి చూస్తామో, ఇంకా అప్పుడు ఈ టైమయింది, ఆ టైమయింది అనకుండా, దాని జీవితాన్ని జీవించడం మొదలు పెడతామప్పుడు. బాగుంది నువ్వు చెప్పింది. అయితే నువ్వు నాకు నేర్పిస్తాను అన్న ఉపవిధి ఏంటి? అంటే రోజు 30 నిమిషాల పాటు చదువు. అయితే ఒక హెచ్చరిక చేయాలి. ఏది పడితే అది చదవకు. నీ మనోవరణలో దేన్ని ఉంచుతావు అనే విషయంలో విచక్షణ ఉపయోగించాలి. అంటే ప్రతిరోజు బుక్స్ చదువుకోండి, బుక్స్ చదవండి అంటారు కదా! ఈయనేం చెప్తున్నారు, జాగ్రత్తగా విచక్షణతో చూడు. ఇది అవసరమా? లేదా? ఏదో పనికిరాని ఇప్పుడు చదువుతాం గదా! అని సీరియల్స్ ఉంటాయండి. అవి ఎందుకు పనికిరావు చదివితే.
మన టీవీలో సీరియల్స్ లాగే కొన్ని నావెల్స్ ఉంటాయి. అందులో ఏమీ నాలెడ్జ్ ఉండదు. ఊరికే జస్ట్ ఏదో టైమ్ పాస్ వాళ్ళు రాస్తా ఉంటారు. అది నాటకమో అని తెలుసు మనకి. అయినా సరే అవే చదువుతూ ఉంటాం. అలాగా నీ మనోవరంలో, నీ మనసులో ఏది ఉంచుతావు అనే విషయంలో విచక్షణతో ఉండు. నువ్వు చదివేది నీకు ఆరోగ్యకరమైన ఆలోచనలనివ్వాలి. అది నీ జీవిత ప్రమాణాన్ని నిన్ను పెంచేదిగా ఉండాలి. ఏదైతే చదువుతామో అది మనకు ఉపయోగంగా ఉండాలి. మన ఆలోచనలు ఆరోగ్యకరంగా ఆలోచనలు మారాలి. మన పాజిటివ్ థాట్స్‌లోకి వెళ్ళాలి మనం. అలాంటి బుక్స్ నువ్వు ఎంచుకో. అలాంటి బుక్స్ ఎంచుకొని అలాంటివి చదువు అంటే, ఈయన యోగులు ఏం చదివేవారు అని అడిగారు. వాళ్ళు మెలకువగా ఉన్నప్పుడల్లా తమ ప్రాచీనులు రాసిన గ్రంథాలను మరీ మరీ చదివేవారు. తాత్విక సాహిత్యాన్ని పిండుకునేవారు. వాళ్ళు తమ చెక్క కుర్చీలపై కూర్చుని విచిత్రమైన అట్టలున్న పుస్తకాలను చదువుతూ, ఆ జ్ఞానంతో వచ్చిన మందహాసంతో నాకు ఇప్పటికీ కళ్ళెదుటే కనిపిస్తారు. ప్రాచీనమైన గ్రంథాలన్నీ చదివేవారంటండి వాళ్ళు. ఆ టైంలో వాళ్ళు నవ్వుతూ ఉండేవారంట. ఎందుకంటే ఆ జ్ఞానం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఎప్పుడు బ్రహ్మానందం, సచ్చిదానందంలో ఉంటాం గదండీ! అందుకే ఇప్పటికే ఈయనకలా నవ్వుతూ గుర్తొస్తున్నారంట. నాకు శివనలోనే మొదటిసారి పుస్తకానికున్న శక్తి, వివేకవంతులకు పుస్తకమే అసలైన మిత్రుడు అనే వాస్తవం తెలిసి వచ్చాయి. అప్పుడే తెలిసిందంటండి. ఆ పుస్తకాలు చదవడం వల్ల మనకెంత జ్ఞానం తీసుకుంటున్నాం. దాంట్లో ఎంత ఎనర్జీ ఉంది అనేది అప్పుడు తెలిసిందంట. అయితే నేను చేతికందిన ప్రతి మంచి పుస్తకాన్ని చదవాలంటావు అని అడుగుతున్నారు జాన్. అవును, కాదు అని 2 చెప్తున్నాడీయన. ఆ ప్రతి పుస్తకాన్ని చదవాలంటే అవును, కాదు. ఎందుకంటే నువ్వు గలిగినన్ని పుస్తకాలు చదవవద్దు అని నేనెప్పుడూ చెప్పను. అయితే ఒకటి గుర్తుపెట్టుకో. కొన్ని పుస్తకాలు రుచి చూడడానికే, కొన్ని నమలడానికి కూడా, మరికొన్నే మింగేయవలసినవి. దీని నుంచి మరో విషయం గుర్తొచ్చింది. అంటే అన్ని పుస్తకాలు ఒకేలా ఉండవు కదండీ. ఒక దాంట్లో ఏంటంటే కొన్ని స్టోరీస్ లాంటివి ఉన్నాయనుకోండి. ఒకసారి చదివితే సరిపోద్ది మనకి. అలా కాకుండా కొన్ని పుస్తకాలేంటి లోపల జీర్ణించేసుకోవాలి. కొన్ని పుస్తకాలు మింగేయాలంటండి. అంటే దాని సారాన్ని పూర్తిగా మనం తెలుసుకోవాలి. అని ఈలోపు ఆకలేస్తుందా ఈయనకి గుర్తొచ్చిందంట. లేదు జాన్ అని నవ్వారంట ఈయన. నేను చెప్పాలనుకున్నదేంటంటే, ఒక పుస్తకం నుంచి మంచిని పొందాలంటే, నువ్వు దాన్ని ఊరికే చదవడం కాదు, అధ్యయనం చేయాలి. నీ క్లయింట్లు నీ అభిప్రాయం కోసం తెచ్చిన చట్ట పత్రాలను ఎంత లోతుగా చదువుతావో అలాగే చదువు. ఈళ్ళు లాయర్‌లు గదండీ! ఒక లాయర్ ఒక కేసుని వాదించాలంటే ఎంత లోతుగా ఎన్ని కోణాల నుంచి చూస్తారండి లాయర్‌లు. మన సినిమాలో చూస్తూ ఉంటాం గదా! అసలెక్కడెక్కడో అలాంటి పాయింట్లు డిటెక్టివ్‌లు కూడా ఎక్కడెక్కడో పాయింట్లు లాగుతూ ఉంటారాళ్ళు. దానికోసం దాని మీద ఎంత కాన్సంట్రేట్ చేస్తారండి ఆ విషయాన్ని. అలాగే మనం కూడా ఒక బుక్ ఏదైనా చదివామంటే చాలా లోతుగా దానిలో ఉన్న జ్ఞానాన్నంతా తీసుకోవాలి. దాన్ని నిజంగా పరిగణనలోకి తీసుకో. దానితో భాగమైపో. యోగులు ఆ విశాలమైన గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలను 10 సార్లు, 15 సార్లు చదువుతూ ఉంటారు. ఆ గొప్ప పుస్తకాలను వాళ్ళు వేదాల్లా పరిగణిస్తారు. 10 సార్లు, 11 సార్లు చదవడం ఎందుకండి? ఫస్ట్ సారి ఏ బుక్ అయినా మనం కూడా అంతేనండి. ఒక పుస్తకం చదివామంటే ఈ రోజు ఒకలా అర్థమవుతది. ఎందుకంటే ఆ రోజున్న స్థితికి. రేపొద్దున్న అదే బుక్ చదివామంటే ఒక 10 రోజుల తర్వాత అంటే మన స్థితి మారే కొలిది ఆ పుస్తకంలో నాలెడ్జ్ కూడా వేరేగా అర్థమవుతుంది మనకి. మనం ఎలా అర్థం చేసుకుంటాం, మనం ఏ స్థితిలో ఉంటామో అలా అర్థమవుతుంది ఆ బుక్కు. అందుకనే 10 సార్లు, 15 సార్లు చదివేవారంటండి వీళ్ళు. అబ్బో! చదవడం అంటే నిజంగా అంత ముఖ్యమా? అంటే ఈయన 30 నిమిషాలు రోజూ చదవడం వల్ల నీ ఉపయోగం కోసం ప్రపంచంలో ఎంత జ్ఞానం ఉందో నీకు తెలుస్తుంది. నీ సమస్యలన్నింటికీ సమాధానాలు నీకు పుస్తకాల్లో దొరుకుతాయి. నీకు ఇంకా మంచి న్యాయవాదివో, భర్తవో, మిత్రుడివో, ప్రేమికుడివో కావాలని ఉన్నా, ఆ లక్ష్యం వైపుకు నిన్ను తీసుకెళ్లే సూత్రాలు పుస్తకాల్లో ఉంటాయి. నువ్వు ఇంకా చేయబోయే పొరపాట్లన్నీ నీకంటే ముందే ఈ మార్గంలో నడిచిన వాళ్ళు చేసేశారు. చూడండి బుక్సు ఒక గౌతమ్ బుద్ధుడున్నాడండి. ఆయన 6 సంవత్సరాలు కష్టపడి శ్వాస మీద ధ్యాస మనకందించారు. ఆయన ఎంతమందో గురువుల దగ్గరికెళ్ళి ఎన్నో రకాల సాధనలు చేశారంటండి. కానీ ఈరోజు మనం కళ్ళు మూసుకొని ధ్యానము అనగానే మనకు నేర్పించేశారు. అంటే అలాంటి వాళ్ళు గురువులు రకరకాలుగా పరిశోధనలు చేసి, రకరకాల ఎక్స్‌పీరియన్స్‌లు చేసుకొని వాళ్ళ మీద వాళ్ళు మనకి చూపించారు. ఒక సూత్రాలు ఇచ్చేసారు మనకి. ఈజీగా మనకి. అందుకని నిజంగా నువ్వు ఎదుర్కోబోయే సవాళ్ళన్నీ నీకే మొదటిసారి వస్తాయనుకున్నావా? నేనలా ఏం ఆలోచించలేదు కానీ నువ్వు చెప్తున్నది అర్థమవుతుంది. నువ్వు చెప్తున్నది నిజమే. ప్రపంచంలో ఎవరైనా చేయబోయేవి, చేస్తున్నవి తప్పిదాలన్నీ ఇదివరకే ఎవరో చేసేసున్నారు. మరీ ముఖ్యంగా ఈ సమస్యలు, వాటి పరిష్కారాలు పుస్తకాల్లో లభిస్తాయి. అందుకే సరైన పుస్తకాలు చదవమనడం. నువ్వు ఇప్పుడు ఎదుర్కొంటున్న సవాళ్ళను ఇతరులు ఎలా ఎదుర్కొన్నారో వాటి వల్ల తెలుస్తుంది. మనకి ఏవో ప్రాబ్లమ్స్ ఉంటాయి గదండీ! ఎప్పుడైతే బుక్స్ చదువుతామో వాళ్ళకి కూడా అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళేం చేశారు అనేది మనకు అర్థమవుతుంది. అందుకే జీవిత చరిత్రలన్నీ చదవమంటారు. మనకు కూడా ఇప్పుడు ధ్యానంలో కూడా ఏమన్నా అనుభవాలొచ్చినాయనుకోండి, ఓహో! ఇలాంటి అనుభవాలు వీళ్ళకి కూడా వచ్చినియి. వీళ్ళేం చేశారు అనేది అవన్నీ మనకు తెలుస్తాయప్పుడు.
వాళ్ళ వ్యూహాలు ఇప్పుడు నువ్వు ఆచరణలో పెట్టి చూడు. వాళ్ళకి ఆ సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారో అది తెలుసుకుని అది మనం ఇంప్లిమెంట్ చేయాలి. నీ జీవితంలో వచ్చే మార్పుకు నువ్వే నిశ్చేష్టుడు అవుతావు. ఎప్పుడైతే అవి ఇంప్లిమెంట్ చేస్తామో మనకే ఆశ్చర్యం కలిగింది ఇలాంటి రిజల్ట్స్ మనకు వస్తాయి. ఇంతకీ సరైన పుస్తకాలంటే ఏవి అని అడిగితే ఈయన అది నీ విచక్షణకే వదిలేస్తున్నాను మిత్రమా. నన్నడిగితే ఇప్పుడే తూర్పు దేశాల నుంచి వచ్చాను గనక నాకు బాగా నచ్చిన మహానుభావులైన స్త్రీ పురుషుల జీవిత చరిత్రలను ఇప్పుడు చదువుతున్నాను. అంటే రకరకాల పుస్తకాలంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కనెక్ట్ అవుతుంది. ఏ బుక్ మనకు కనెక్ట్ అవుతుందో అది చదవడం. అది చదివితే మనం బాగా ఇంకా ఎక్కువగా ఇదవుతాము. అంటే ఇంట్రెస్ట్ లేని పుస్తకాలు చదివే కంటే కొన్ని బుక్స్ చదివితే అస్సలు లోపలికి వెళ్ళవండి. అలాంటివి వదిలేసి మనకి ఏదైతే ఇంట్రెస్ట్‌గా అనిపిస్తుందో ఆ బుక్ చదివితే ఇంకా ఇంకా చదవాలనిపిస్తుందో దాన్ని బాగా చదివితే బెటర్ నా ఒపీనియన్ అండి అది. నాలాంటి యువకుడికి నువ్వు ఏదైనా పుస్తకాలు సూచిస్తావా అని అడుగుతున్నారు ఈయన. తప్పకుండా చెప్తాను. బెంజమిన్ ఫ్రాంక్లిన్ జీవిత చరిత్ర చదువు. మహాత్మా గాంధీ ఆత్మకథ ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ చదువు. అలాగే హెర్మన్ హోస్ రాసిన సిద్ధార్థ చదువు. మార్కస్ అరిలస్ అనువర్తిత వేదాంతం, సెనెకా రచనలు చదువు. ఇటీవలే నేను నెపోలియన్ హిల్ రాసిన థింక్ అండ్ గ్రో రిచ్ చదివాను. అది చాలా బాగుంది. ఇవన్నీ బుక్స్ చెప్తున్నారు ఆయన ఏం చదివితే బాగుంటుందని అడిగితే. థింక్ అండ్ గ్రో రిచ్చా ఈయన అరిచినంత పని చేశాడంటే ఏంటి అని. నీ గుండెపోటు తర్వాత అలాంటి పుస్తకాలన్నీ వదిలిపెట్టేశావు అనుకున్నాను. ఈ రోజుల్లో త్వరగా ధనం సంపాదించడం ఎలా అని పుస్తకం తయారు చేసి అమాయకులపైకి వదిలిపెడుతున్న వ్యాపార రచయితలంటే నాకు ఒళ్ళు మంట అని చెప్తున్నారు. ఏంటి ఆ బుక్క అని. ఉండవయ్యా బాబు, నేను కూడా నీతో ఏకీభవిస్తాను. ఒక సహనశీలుడైన తాతగారు మనవడితో మాట్లాడినంత అనునయంగా చెప్పాడంటండి జూలియన్. నాకు కూడా మన సమాజంలో తిరిగి నీతి, శీలం రావాలని ఉంది. తిరిగి నీతి రావాలని ఉంది. కానీ ఈ పుస్తకం డబ్బులు చేసుకోవడం గురించి కాదు. బుక్ పేరైతే అలా ఉందండి. డబ్బులు సంపాదించడం ఎలా? కానీ ఆ బుక్‌లో మ్యాటర్ ఏంటి? డబ్బు సంపాదించడం కోసం కాదంటండి. జీవితాన్ని బాగు చేసుకోవడం గురించి. బాగా బతకడానికి, బాగా జీవించడానికి ఉన్న తేడాని అందరికంటే ముందు నేనే చెప్తాను. నేను స్వయంగా వాటిని అనుభవించాను. 'థింక్ అండ్ గ్రో రిచ్' అనే పుస్తకం సమృద్ధి గురించే కానీ ఆధ్యాత్మిక సమృద్ధి గురించి. అంటే సమృద్ధి అంటే డబ్బు ఒకటే కాదు కదా! ఆధ్యాత్మిక సమృద్ధి గురించి అంటండి ఆ బుక్కు. నీ జీవితంలోకి మంచిని ఎలా ఆహ్వానించాలి అనే దాని గురించి. నువ్వు అది చదివితే బాగుంటుంది. కానీ నేను ఒత్తిడి చేయను అదే చదవమని. అని సారీ జూలియన్, నేను ఒక కోపిష్టి న్యాయవాదిలాగే మాట్లాడుతున్నాను. ఒక్కొక్కసారి నా కోపం అదుపు తప్పుతుంది. అది కూడా సరిచేసుకోవాలి నేను. నువ్వు నాతో పంచుకుంటున్న విజ్ఞానానికి నేను నిజంగా ఎంతో రుణపడి ఉన్నాను. అని ఏం పర్వాలేదు. నేను చెప్పదలసింది ఏంటంటే చదువుతూ ఉండు అని. నీకొక ఆసక్తికరమైన విషయం చెప్పనా? అంటే ఏంటి అని అడిగితే, పుస్తకాల నుంచి నువ్వు ఏం నేర్చుకుంటావు అనేది విషయం కాదు. పుస్తకాలు నీ నుంచి దేన్ని బయటికి వెలికి తీస్తాయనేది ముఖ్యము. అదే నిన్ను మార్చగలిగింది. నిజం చెప్పాలంటే పుస్తకాలు నీకు కొత్తవేమీ నేర్పించవు అంటున్నారండి. అంటే పుస్తకాల్లో నువ్వేదో నేర్చుకోవడం కాదు. మన లోపల ఏదో ఉన్నది బయటకొస్తదంటండి. అంటే మన లోపల దాగున్న నాలెడ్జ్ అంతా బయటకొస్తదంట. వెలికి తీస్తాయంట ఆ పుస్తకాలు. నీలో ఇంతకు ముందే ఉన్నదాన్ని బయటికి తేవడానికి పుస్తకం తోడ్పడుతుందంతే. జ్ఞానం అంటే అదే. నేను ఇంతగా ప్రయాణించి, అన్వేషించి తిరిగి వచ్చాక తెలుసుకున్నదేంటంటే, నేనొక పూర్ణ వృత్తం చుట్టూ తిరిగి మళ్ళీ ప్రారంభించిన చోటికే, అంటే నా బాల్యానికే వచ్చానని. అయితే ఇప్పుడు నాకు నేనేమిటో, ఏం కాగలనో నాకు తెలుసు. అంటే సమృద్ధ జ్ఞాన విధి అంటే చదవడం. బయట లభించే సమాచార సంపదను తోడుకోవడం అన్నమాట అన్నాను. పాక్షికంగా అంతే. ప్రస్తుతానికి రోజుకొక అరగంట చదువు. తక్కినవి వాటంతట అవే వస్తాయి అన్నాడు జూలియన్. అవేంటో చెప్పకుండా. సరే, శోభాయమాన జీవనంలో 5వ విధి ఏంటి? 4వదేంటి బుక్స్ చదవమని చెప్పారు. ఇంకా ఐదో పాయింట్ ఏంటి అంటే వ్యక్తిగత ఆత్మావలోకన విధి. అంటే మనం ఆంతరంగికంగా ధ్యానం చేయాలని యోగులు నమ్మేవాళ్ళు. నిన్ను నువ్వు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తే నీలో ఉన్నట్టు నీకే తెలియని అనేక కోణాలను కనుక్కుంటావు. నువ్వెవరో, నేనెవరో అని ఎప్పుడు తెలుసుకోవాలి అంటారు కదా! ఎప్పుడైతే అది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తామో మనలో మనకే తెలియని రకరకాల షేడ్స్ బయటపడుతూ ఉంటాయంటండి. ఇదేదో చాలా లోతైన సిద్ధాంతంలా ఉంది అంటే, నిజానికి ఇది చాలా ఆచరణీయమైన భావన. చూడు, మనందరిలోనూ నిద్రాణమైన ఎన్నో ప్రతిభలుంటాయి. చాలా మందికండి వాళ్ళలో ఇంత టాలెంట్ ఉందని వాళ్ళకే తెలీదు. అవి లోపల ఉంటది ఆ టాలెంట్ అంతా. వాటిని తెలుసుకోవడానికి కొంత సమయం కేటాయించడం ద్వారా మనం వాటిని వెలిగిస్తున్నాము. ఎప్పుడైతే మనం కొంచెం టైం కేటాయించామో, మనతో మనం కాసేపు గడుపుతామో, అప్పుడు తెలియకుండా మనలో ఉన్నవంతా బయటకొస్తాయంటుంది. అయితే మౌన ధ్యానం దీనికంటే గొప్ప ఫలితాలిస్తుంది. దీనివల్ల మనం ఇంకా శక్తివంతులుగా, వివేకవంతులుగా అవుతాము. మనస్సును దీనిలో వినియోగించడం వల్ల సత్ఫలితాలుంటాయి. ఈ భావన నాకింకా స్పష్టం కాలేదు జానీ. ఇంకా అర్థం కాలేదంటున్నారు. న్యాయమేలే. నాకు కూడా మొదటిసారి విన్నప్పుడు ఏదో వింతగా అనిపించింది. మామూలుగా చెబితే వ్యక్తిగత ఆత్మావలోకనం అంటే
ఆలోచించే అలవాటు పెంచుకోవడం అంతే. మనందరము ఆలోచిస్తూనే ఉంటాం కదా! అది మనుషులకు సహజమే కదా ఆలోచించడం. అంటే నిజమే మనలో చాలా మందికి ఆలోచిస్తాం. అయితే చాలా మంది కేవలం బతకడానికి కావాల్సినంతే ఆలోచిస్తారు. కానీ నేను మాట్లాడుతున్నది పూర్ణ జీవితం గడపడానికి తగినంత ఆలోచించడం గురించి. అంటే ఏదో తిన్నామా, ఏదో తినడానికి సంపాదించుకున్నామా ఇది కాదు కదా! మనం ఎందుకొచ్చాం భూమి మీదకి? ఆత్మపరంగా ఎదగడానికి. నేను చెప్పేదదే. ఏదో బతకడం కోసమే కాదు మనం. కానీ పూర్ణ జీవితం జీవించడం అంటే, మనం ఎప్పుడైతే మన ఆత్మ ఎదుగుదల కోసం ట్రై చేస్తామో, అదే పూర్ణ జీవితం గడపడం. నువ్వు గనుక బెంజమిన్ ఫ్రాంక్లిన్ జీవిత చరిత్ర చదివావంటే, నేనేం చెప్తున్నానో నీకు అర్థమవుతుంది. ప్రతి సాయంత్రం బాగా పని చేసిన తర్వాత, తన ఇంట్లో ఒక మూల కూర్చుని, ఆ రోజు జరిగిన దాన్ని గురించి ఆలోచించేవాడు. తను చేసిన పనులన్నీ నిర్మాణాత్మకమైనవా? ప్రయోజకరమైనవా? లేక వ్యతిరేక దృక్పథం కలిగినవా? మార్చుకోవాల్సినవా అని ఆలోచించేవాడు. ప్రతిరోజునంటండి ఆ రోజు కూర్చొని ఒక దగ్గర కూర్చొని ఆలోచించుకునేవాడంట. నేను చేసిన పనులు ఈరోజు ఎలా ఉన్నాయి అని. ఇలా తను చేసే తప్పులను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ద్వారా వాటిని సరిదిద్దుకోవడానికి వెంటనే చర్యలు తీసుకునేవాడు. అలా ఆత్మ నియంత్రణ మార్గంలో ముందుకు నడిచాడు. యోగులు చేసింది కూడా ఇదే. ప్రతి రాత్రి తమ గుడిసెల్లో ఒక మూల గులాబీ రెక్కల మధ్య కూర్చుని దీర్ఘ ధ్యానంలో పడిపోయేవారు. రామన్ యోగి అయితే ఆ రోజు జరిగిన వాటి జాబితా కూడా తయారు చేసేవాడు. యోగులు కూడా ప్రతిరోజు చెక్ చేసుకునేవారంటండి. ఏంటి మేము చేసింది ఈరోజు ఏం చేసాం అవన్నీ అని. అతను ఎలాంటివి రాసేవాడు? రామన్ యోగి ఒక జాబితా రాసుకునేవాడు అని చెప్పారు కదా! అది ఎలాంటివి రాసేవాడు అంటే, ముందు తను ఉదయం లేచిన దగ్గర నుంచి చేసినవి. ఇతరులతో కలిసి అడవికి వెళ్లి వంట చెరకు, తాజా ఆహారం తెచ్చినప్పుడు జరిగినవన్నీ రాసేవాడు. వాటితో పాటే ఆ రోజు తన మనసులో మెదిలిన ఆలోచనలను కూడా రాసేవాడు. అది కష్టం కాదు. నాకు 5 నిమిషాల క్రితం ఆలోచించినవే గుర్తురావు. 12 గంటల క్రితం ఆలోచన మాటలు ఏం గుర్తుంటాయి ఇంకా? అని అడుగుతుంటే ఈయన రోజు ఈ విధిని నిర్వర్తిస్తే అదంత కష్టం కాదు. ఒకటి విను. నాకు ఇవన్నీ సాధ్యమైనప్పుడు ఎవరికైనా సాధ్యమే. అంటే నిజంగానే కదండీ! ఎప్పుడో పొద్దున్న ఎప్పుడో ఏం ఆలోచించాను ఇప్పుడేం గుర్తుంటది. కానీ ప్రతిరోజు చేస్తూ ఉంటే అది కూడా సాధ్యం అవుతుందంటండి. ఒక నాకు ఇవన్నీ సాధ్యమైనప్పుడు ఎవరికైనా సాధ్యమే. అసలు సమస్య ఏంటంటే మనందరిలోనూ ఒక తీవ్రమైన జబ్బు ఉంది. అదేంటంటే సాకులు వెతికే రోగం అంటారు దాన్ని. ఇదెక్కడో విన్నట్లుంది. నా మిత్రుడు ఏమంటున్నాడో తెలిసి అన్నాడంటండి ఈయన. అయితే సాకులు వెతకడం మాని వెళ్లి అనుకున్నది చెయ్యి. కొంచెం సీరియస్‌గా చెప్పాడంట. ఏం చెయ్యాలి అంటే, ఆలోచించడానికి సమయం కేటాయించు. క్రమబద్ధంగా ఆత్మావలోకనం చేసుకో. రామన్ యోగి ఒక కాలంలో తను చేసినవి, తను ఆలోచించినవి అన్నీ రాసి, మరో కాలంలో వాటిపై తన అంచనాలు రాసేవాడు. తన పనులు, ఆలోచనలు లిఖిత రూపంలో ఎదుట కనపడినప్పుడు అవి సానుకూల దృక్పథంలో ఉన్నాయా లేదా అని ఆలోచించేవాడు. ఒకవేళ ఉంటే వాటిలో మరింత శక్తిని వెచ్చించేవాడు. అంటే ఆలోచనలన్నీ రాసుకునేవాడు కదండీ! రాసుకున్న తర్వాత అప్పుడు కరెక్ట్‌గానే ఉందా? ఎలా ఉంది? అని ఆలోచించుకునేవారంటండి మళ్ళీ. ఒకవేళ ప్రతికూల ధోరణిలో ఉంటే దాన్ని వదిలించుకునేందుకు ఒక కార్యాచరణ పథకాన్ని రూపొందించుకునేవాడు. ఒక దాని మీద ఆలోచనలన్నీ రాసుకునేవారంటండి. రాసుకొని పాజిటివ్‌గా ఉన్నాయనుకోండి దానికి ఇంకా ఎనర్జీని పెట్టేవారంట. అదే నెగెటివ్‌గా ఉన్నాయనుకోండి దాన్ని వదిలించడానికి నేనేం చేయాలి? దానికొక ప్లాన్ యేసుకునేవారంట మళ్ళీ అప్పుడు. ఆ నెగెటివ్ థాట్స్ ఏమైనా వస్తే వాటిని ఎలా వదిలించుకోవాలి అనే దాన్ని ఒక ను పద్ధతి, ఒక కార్యాచరణ మొదలుపెట్టేవారంటండి. ఒక ఉదాహరణ ఇస్తే సంతోషిస్తాను. దానికొక ఎగ్జాంపుల్ చెప్పమంటున్నారు. వ్యక్తిగతమైనది ఇవ్వనా అని అడుగుతున్నారీయన. తప్పకుండా ఇవ్వు. నీ అంతరాంతరాల్లోంచి లోపల ఉన్న ఆలోచనలు కూడా తెలుసుకోవాలని ఉంది నాకు అంటున్నారు. నేను నా గురించి కాదు నీ గురించి చెప్తున్నాను అన్నాడంటండి. సరే నువ్వెప్పుడు ఇంతే నీ ఇష్టమే జరగాలంటావు అంటే. నువ్వు ఈ రోజు చేసిన వాటిలో కొన్ని గుర్తు చేసుకొని కాఫీ టేబుల్ మీద ఉన్న కాగితంపై రాయి. జూలియన్ నీకు ఆర్డర్ ఏసాడంట. అంటే ఇప్పుడే ఎగ్జాంపుల్ చెప్తానన్నారు కదా! నువ్వు రాయి అసలు ఈ రోజు ఏం ఆలోచించావో గుర్తు చేసుకొని అని చెప్తుంటే, నాకు ఏదో అతి ముఖ్యమైన సన్నివేశం నా జీవితంలో జరగబోతుంది అని అర్థమైంది. కొన్నేళ్లలో ఇదే మొదటిసారి నేను ఏ పని చేయకుండా నేను చేసిన పనుల గురించి, నా ఆలోచనల గురించి యోచించడం. అంటే ఈయన చాలా బిజీగా ఉన్నాడు కదండీ! లాయర్ కదా! ఈయన కోసం ఈయన ఆలోచించుకునే టైం ఏమీ లేదసలు. కానీ ఇదే ఫస్ట్ టైమ్ అంటండి. చాలా సంవత్సరాల తర్వాత ఇదే ఫస్ట్ టైము. ఏ పని చేయకుండా నేను చేసిన దాని గురించి ఆలోచించుకోవడం. ఇదంతా వింతగా కానీ చాలా తెలివైనదిగా అనిపిస్తుంది. నా జీవితంలో దేన్ని మెరుగుపరుచుకోవాలో కూడా తెలియకపోతే నేనెలా మెరుగుపరుచుకోగలుగుతాను అనుకుంటున్నారీయన. సరే ఎక్కడి నుంచి మొదలు పెట్టమంటావు అని అడిగారు. అడిగితే ఈ ఉదయం నుంచి ఏం చేశావో రాయి. కొన్ని ముఖ్యమైనవి మాత్రమే రాయి. నేను ఇంకా నీకు చెప్పాల్సింది ఉంది. కొన్ని నిమిషాల్లో రామన్ యోగి కథను కొనసాగించాలి అని చెప్తున్నారు. సరే నేను ఉదయం 6:30కి లేచాను. నా ఎలక్ట్రిక్ ఓడిపోతకు అని జోక్ చేశారంట. అంటే ఎలక్ట్రిక్ ఓడిపోతంటే అలారం.
సీరియస్ గా ఉండు. జూలియన్ స్థిరంగా చెప్తున్నారు. సరే తర్వాత స్నానం చేసి అంటే ఏం చేసావు పొద్దున్న నుంచి గుర్తు చేసుకోమని చెప్పారు కదా. ఈయన చెప్తున్నాడు ఏం చేశాడా ఆ రోజు పొద్దున్న ఏం చేశాడా అని. తర్వాత స్నానం చేసి షేవ్ చేసుకున్నాను. ఏదో కొంచెం తిని ఆఫీస్‌కి పరుగు పెట్టాను. మరి మీ ఇంట్లో వాళ్ళు అని అడిగితే వాళ్ళెవ్వరూ నిద్ర లేవలేదు. అయినా నేను ఆఫీస్ చేరుకునేసరికి 7:30 అయింది. నేను కలుస్తానని చెప్పిన వ్యక్తి 7 గంటల నుంచే వేచి ఉన్నట్టంట. మొత్తుకున్నాడు. తిట్టుకుంటారు కదండీ! నీకోసం 7 దగ్గర నుంచి వెయిట్ చేస్తున్నాను. నువ్వు 7:30కి వచ్చావని. అలా వెయిట్ చేస్తున్నాడంట ఒక వ్యక్తి. అతను మొత్తుకున్నాడంట. నువ్వు అతనితో ఏమన్నావంటే, నేను అరిచాను. అతని చేత తిట్లు తింటూ ఊరుకుంటాననుకున్నావా? అతను ఏంటి 7కి వస్తా అన్నావు గట్టిగా తిడితే ఈయన కూడా అరిచాడంటండి తిరిగి. సరే తర్వాత ఏమైంది అంటే, పరిస్థితులు ఇంకా చెడ్డాయి. కోర్ట్ హౌస్ నుంచి ఫోనొచ్చింది. జడ్జి విల్లా బెస్ట్ తన ఛాంబర్‌లో నన్ను కలవమన్నాడట. నేను 10 నిమిషాల్లో వెళ్ళకపోతే కొందరికైనా ఉద్యోగాలు పోతాయట. ఈయనకసలు చాలా పనుందంటండి. ఈలోపు జడ్జి కలవమన్నారంట. నీకు విల్లా బెస్ట్ గుర్తున్నాడు కదా! నువ్వు అప్పుడెప్పుడో ఫెరారీని అక్కడ పార్కింగ్‌లో నిలిపినందుకు నీపై కోర్టు ధిక్కారం కేసు పెడతానని బెదిరించాడు. నువ్వతనికి జడ్జ్ వైల్డ్ బీస్ట్ అని పేరు కూడా పెట్టావు. అంటే ఈయన కూడా లాయరే కదా! నీకు కూడా తెలుసు కదా! ఆ జడ్జు అని అడుగుతున్నారు. ఇప్పుడది నాకు గుర్తు చేయాలా నువ్వు? జూలియన్ తన కళ్ళల్లో గతం తాలూకు అల్లరి మెరుస్తుండగా అన్నాడు. మొత్తానికి నేను కోర్ట్ హౌస్‌కి వెళ్లి అక్కడ ఒక క్లర్క్‌తో మళ్ళీ గొడవ పెట్టుకున్నాను. తిరిగి నా ఆఫీస్‌కొచ్చేసరికి నా కోసం 27 టెలిఫోన్ సందేశాలున్నాయి. అన్నీ అర్జెంటే. ఇంకా చెప్పమంటావా? అని అడుగుతున్నాడు. అంటే ఈయన పొద్దున్న నుంచి ఏం చేశాడో అవన్నీ చెప్పమని అడిగారు కదండీ! అవన్నీ చెప్తున్నాడు ఈయన. చెప్పు అంటే తిరిగి ఇంటికొస్తుండగా జెన్నీ ఫోను చేసి తన తల్లి ఇంటి దగ్గర ఆగి ఆమె అద్భుతంగా చేసే కేకు పట్టురమ్మని చెప్పింది. అయితే సమస్య ఎక్కడొచ్చిందంటే వాళ్ళమ్మ ఇంటి కోసం వెళ్ళిన రోడ్‌లో నేను కని విని ఎరగని ట్రాఫిక్ జామ్. అక్కడ 95 డిగ్రీల వేడిలో గంటల కొద్దీ కారులో కూర్చొని ఎంత ఒత్తిడికి గురయ్యానో టైమంతా వేస్ట్ అయిపోతుందని. ఎలా స్పందించావు ఈ పరిస్థితికి అని ఈయనడుగుతున్నారు. అక్కడ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు. అది ఎలా అనిపిస్తదండి ఆ టైంలో బాబోయ్! దీనికోసం అనవసరంగా ఇంటికెళ్ళిపోయేవాడిని అనిపిస్తది గదా! నువ్వెలా ఎలా ఎలా ఫీలయ్యావు అని అడిగితే, ట్రాఫిక్‌ని శాపనార్థాలు పెట్టాను. నిజాయితీగా చెప్పాడంటండి ఈయన. ఇంకా చెప్పాలంటే కారులో కూర్చొని కేకలు పెట్టాను. ఏమన్నానో చెప్పనా అని అడుగుతున్నాడు. నా మనసనే తోటలోకి ప్రవేశించదగ్గ భాష వాడి ఉండవు అనుకుంటా అని నవ్వుతూ అంటున్నారీయన. కానీ ఆ తోటకు ఎరువుగా పనికిరావచ్చు అన్నాను. అక్కర్లేదులే మనం ఇక్కడ ఆపడం మంచిది. మరోసారి నువ్వు చేసినవన్నీ తలుచుకో. నువ్వు చేసిన వాటిలో కొన్నైనా నీకు గనక మరో అవకాశం ఉండి ఉంటే బహుశా నువ్వు మరోలా చేసేవాడివేమో. ఒకసారి ఇదంతా చెప్పారు కదా! మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకోమంటున్నారు. అసలు నువ్వేమన్నా మార్చుకుంటావా ఇవన్నీ? ఏమైనా అవకాశం ఉంటదా? మరోలా చేసేగల చే చేయ చేస్తావా అని. అవును అన్నాడు. అంటే ఏంటి అంటే, మొట్టమొదట ఇది పరిపూర్ణ ప్రపంచమై ఉంటే నేను ఇంకా త్వరగా నిద్రలేచేవాడిని. లేవగానే పరిగెత్తడం అనేది నాకిష్టం లేదు. పొద్దున్నే నాకు కొంత మనశ్శాంతి అవసరం. కనుక నువ్వు చెప్పిన గులాబీ గుండెల వ్యూహం నాకు పనికొచ్చేటట్లుంది. అలాగే పొద్దున్నే నా కుటుంబ సభ్యులు కూడా కొన్ని నిమిషాల బ్రేక్‌ఫాస్ట్‌కి కావచ్చు, నాతో పాటు గడిపితే బాగుంటుంది అని అనుకుంటున్నాను. జెన్నీతో, పిల్లలతో నేను తగినంత సమయం గడపడం లేదు అనే కొరత నాకెప్పుడూ ఉంది. కానీ ఇది పరిపూర్ణ ప్రపంచమే. నీది పరిపూర్ణ జీవితమే. నీ రోజును నియంత్రించగల శక్తి నీకుంది. మంచి ఆలోచనలను స్మరించుకోగల శక్తి నీకుంది. నీ కలల్ని సాకారం చేసుకోగల శక్తి నీకుంది. జూలియన్ గొంతు పెంచి అన్నాడు. నాకు ఆ గ్రహింపు ఇప్పుడిప్పుడే వస్తోంది. నేను మారగలను అని నాకు నిజంగానే అనిపిస్తుంది అని చెప్తున్నారు జాన్. అద్భుతం. సరే ఇంకా చెప్పు అని అడుగుతుంటే, నేను నా క్లయింట్ మీద అరిచి ఉండాల్సింది కాదు. అలాగే ఆ కోర్టు గుమస్తాతో కూడా వాదన పెట్టుకోవాల్సింది కాదు. చూడండి మనం ఆ టైంకి ఎవరో ఒకళ్ళతో గొడవ పెట్టేసుకున్న తర్వాత అనవసరంగా గొడవ పడ్డానా? ఏమీ లేదు కదా! చిన్న విషయం అనిపిస్తది కదా! అది అనుకుంటున్నాడు ఈయన కూడా. ట్రాఫిక్‌పై కేకలు వేయడం కూడా సరైన పని కాదు అనుకుంటున్నాడు. ట్రాఫిక్ పట్టించుకోదు కదా మనల్ని అని అడిగితే అది ట్రాఫిక్ కదా! దాని పని అది చేసుకుంటుంది అన్నారంట ఈయన. ఇప్పుడు నీకు ఆత్మావలోకన విధికి ఉన్న శక్తి అర్థమైందనుకుంటాను. నువ్వేం చేస్తున్నావు? ఒక రోజున ఎలా గడుపుతున్నావు? నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? అనే వాటిని గురించి తర్వాత ఆలోచించడం ద్వారా నువ్వు మెరుగుపడడానికి ఒక కొలమానాన్ని నువ్వే నిర్ణయించుకుంటున్నావు. అంతే కదండీ! ఇప్పుడు మనం చేసిన తప్పులన్నీ మనం ఒకసారి ఆత్మావలోకనం దాని గురించి ఒకసారి మళ్ళీ గుర్తు తెచ్చుకున్నామనుకోండి. ఎందుకు చేశాను ఇలాంటి పని ఇంకొకసారి చెయ్యను అని అనుకున్నామనుకోండి. రెండోసారి కూడా చేస్తే అలా చెయ్యొచ్చు. కానీ అప్పుడు కూడా మళ్ళీ ఆలోచించుకున్నామనుకోండి, మూడోసారి వెంటనే మనకు గుర్తొస్తది. వద్దు ఇలా చేయొద్దనుకున్నాం కదా! అని. అందుకని ప్రతిరోజు ఏం చేయమంటున్నారు, ఒకసారి గుర్తు తెచ్చుకోమంటున్నారు. ఆ రోజు ఏం చేశామా అనేది. రేపు నువ్వు బాగుపడాలంటే ఈవేళ నువ్వేం తప్పు చేశావో నీకు తెలియాలి. అలా తెలుసుకొని మళ్ళీ అది జరగకుండా ఒక ప్రణాళిక వేసుకోవాలంటావు ఈయనంటున్నారు. రామన్య కూడా అదే చెప్పారు కదా! ఒక నెగెటివ్ జరిగిందంటే ఏమైనా దాన్నెలా సరిదిద్దుకోవాలో రాసుకునేవారని. అలాగే ఇది కూడా ఏంటి ఒక ప్రణాళికేసుకోవాలి. ఇంకెప్పుడు ఇలా చేయకూడదు. ఇది కరెక్ట్‌గా లేదు కదా! నేను చేసిన పద్ధతి బాలేదు అనుకుని. అవును. పొరపాట్లు చేయడం తప్పేమీ కాదు.
మన జీవితంలో మన అభివృద్ధిలో అవి భాగాలు. ఒక సామెత ఉంది చూడు, ఆనందం మంచి విచక్షణ వల్ల వస్తుంది, విచక్షణ అనుభవం వల్ల వస్తుంది, అనుభవం విచక్షణ లేకపోవడం నుంచి వస్తుంది. ఒక అనుభవం ఎప్పుడు వస్తుంది? అదేదో ఏం చేయకూడదు అది చేసినప్పుడు అయ్యో ఇలా చేయకూడదు కదా అని తెలిసినప్పుడు ఒక అనుభవం వస్తుంది. ఆ అనుభవం వచ్చిన తర్వాత విచక్షణ వస్తుంది, ఇది చేయకూడదని విచక్షణ. అప్పుడు ఆ విచక్షణ ఉన్నప్పుడు ఆనందంగా ఉంటాం మనం. కానీ ఒకే తప్పును పదే పదే చేయడంలో మాత్రం ఏదో దోషం ఉంది. ఒకసారి ఒక తప్పు చేసామనుకోండి, మా మా అమ్మ చిన్నప్పటి నుంచి ఒక మాట చెప్పేవారు. ఎప్పుడైనా ఫస్ట్‌లో పెళ్ళైన కొత్తలో నాకు వంటలు చేయడం రానప్పుడండి, ఈ కూర ఏమన్నా పాడైపోయింది అనుకోండి, సరే ఈసారి తప్పు చేశావు కదా! ఇంకొకసారి అది చేయకుండా ఉంటాం. ఎప్పుడైనా ఒకసారి ఒక తప్పు చేసినప్పుడు అది ఎప్పుడూ గుర్తుండిపోద్ది మనకి. పర్వాలేదు మళ్ళీసారి ఆ తప్పు చేయవులే అని చెప్పేవారు. నిజంగా అది ఎప్పుడు గుర్తొస్తదండి నాకు. ఒకసారి తప్పు చేసినప్పుడు మనం ఏం చేయాలి? రెండోసారి దాన్ని చేయకూడదు. ఆటోమేటిక్‌గా అది గుర్తుంటది మన మైండ్‌లో. అందుకని ఒకే తప్పు పదే పదే చేయడంలో మాత్రం ఏదో దోషం ఉంది. ఇది ఆ మనిషికి ఆత్మజ్ఞానం అసలే లేదు అని నిరూపిస్తుంది. మనుషుల్ని జంతువుల నుంచి విడదీసే మౌలిక లక్షణం ఇదే కదా! అంతే కదండీ! జంతువులకు లేదు విచక్షణ జ్ఞానం. కానీ మనుషులు మనకుంది కదా! ఒకసారి తప్పు చేశామని తెలిసినప్పుడు రెండోసారి ఇంక దాన్ని చేయకూడదు. ఇది తప్పని తెలుసుకున్నాం అప్పుడు. అంటే రెండోసారి ఏం చేయాలా? తప్పు పని మళ్ళీ చేయకూడదు. అదే మనకి జంతువులకి ఉన్న డిఫరెన్స్. ఈ విషయం నేనెప్పుడు వినలేదు అంటున్నారీయన. అవును, ఇది నిజం. ఒక్క మనిషి మాత్రమే తన నుంచి తాను విడిపోయి తను చేసిన ఈ పని తప్పా? సరైనదా? అని వివేకించగలడు. కుక్క చేయలేదు ఆ పనిని. పక్షి చేయలేదు. కోతి కూడా చేయలేదు. కానీ నువ్వు చేయగలవు. ఆత్మావలోకన విధిని చెప్పేది దీని గురించే. నీ దినచర్యలో ఏది సరిగ్గా ఉందో, ఏది లేదో నువ్వే నిర్ణయించుకో. ఆ తర్వాత దానికి అవసరమైన మెరుగులు దిద్దుకో. ఎందుకంటే ఎవ్వరు చూడలేరు మనం ఏం చేసామో మనం. అందుకే మనల్ని మనమే చూసుకోవాలి. మనల్ని మనమే చెక్ చేసుకొని మనల్ని మనమే సరి చేసుకోవాలి. ఆలోచించాల్సింది చాలానే ఉంది. జూలియన్ అన్నాడు సాలోచనగా. అయితే శోభాయమాన జీవనానికి ఆరో విధి గురించి చెప్పుకుందాం. ప్రాతకాలమే నిద్ర లేచే విధి. ఆరో పాయింట్ చెప్తున్నారండి. ఇదేంటి పొద్దున్నే నిద్ర లేవడం. ఆహా! నువ్వేం చెప్పబోతున్నావో తెలిసిందిలే అంటున్నాను నేను వెంటనే. శివనయోగుల దగ్గర నేను నేర్చుకున్న అతి గొప్ప సలహాల్లో ఒకటి సూర్యోదయంతోటే నిద్రలేచి ఆ రోజును చక్కగా ప్రారంభించడం. మనలో చాలా మందిని అవసరానికంటే ఎక్కువే నిద్రపోతాం. సగటున మనిషికి 6 గంటల నిద్ర చాలు. పరిపూర్ణ ఆరోగ్యంతో చురుగ్గా ఉండగలడు. నిద్ర కూడా ఒక అలవాటు లాంటిదే. ఇతర అలవాట్లలాగా దాన్ని కూడా మార్చుకోవడం కష్టమేమీ కాదు. నువ్వు కావలసినంత ఫలితం సాధించాలంటే నీకు నువ్వే శిక్షణ ఇచ్చుకోవాలి. ఇప్పుడు నువ్వు చేయాల్సింది తక్కువ నిద్రపోవడం. కానీ నేను త్వరగా లేస్తే చాలా అలసటగా ఫీల్ అవుతాను అంటున్నారు ఈయన. ఎందుకంటే మనకు అలవాటు పడిపోతాం గదండీ! అమ్మో! ఈరోజు తక్కువ నిద్రపోయాను. అమ్మో! ఈరోజు చాలా నీరసంగా ఉందనుకుంటాం. ఈయన కూడా అలాగే అంటున్నారు. మొదట్లో కొన్ని రోజులు నువ్వు అలసటగా ఫీలయ్యే మాట నిజమే. నేను ఒప్పుకుంటాను. మొదటి వారం త్వరగా లేచినప్పుడు ఇలా ఉంటుంది. దీర్ఘకాల ప్రయోజనం కోసం స్వల్పకాలం బాధపడ్డాం అన్నట్లుగా నువ్వు దీన్ని స్వీకరించు. కొత్త అలవాటు దేన్ని చేసుకున్నా కొద్దో గొప్పో అసౌకర్యం తప్పదు. అది కొత్త బూట్లు వేసుకోవడం లాంటిది. కొత్త బూట్లు చూడండి, మొదట్లో వాటిలో కాలు పెట్టడం చాలా కష్టంగా ఉంటుంది. క్రమంగా మీ కాళ్ళు అతి సులువుగా వాటిలో ఒదిగిపోతాయి. నేను ఇంతకు ముందే చెప్పినట్లు వ్యక్తిగత అభివృద్ధికి నొప్పి సూచిక లాంటిది. దానికి భయపడకు. పైగా దాన్ని ఆహ్వానించు. అంటే మనం అభివృద్ధి చెందాలంటే ఫస్టు నొప్పొస్తది. అది కూడా మనకి సూచించదు. ఓహో! నువ్వు ఎదుగుతున్నావు అనే దానికి సూచికంటండి అది. అందుకని దాని కోసం భయపడకుండా ఆహ్వానించమంటున్నారు. సరే, నువ్వు చెప్పినట్టు త్వరగా లేవడానికి శిక్షణ ఇచ్చుకుంటాను. అయితే అసలు త్వరగా అంటే ఏంటి? అంటే ఇది మంచి ప్రశ్నే. ఆదర్శ సమయం అంటూ ఏమీ లేదు. ఇంతవరకు నేను చెప్పిన అన్ని విషయాల్లో ఇప్పుడు కూడా నీకు ఏది మంచిదనిపిస్తే అదే చెయ్యి. రామన్ జోగి చెప్పిన సూత్రం గుర్తు చేసుకో. ఏది అతిగా చేయవద్దు. అన్నీ మితంగానే ఉండాలి. సూర్యుడితో పాటే నిద్ర లేవడం అతిగానే అనిపిస్తుంది నాకు అంటున్నాడు ఈయన. ఏం కాదు. సూర్యకిరణాలతో పాటు నిద్ర లేవడం అతి సహజమైన విషయం. యోగులు సూర్యకాంతిని స్వర్గం ఇచ్చిన కానుకగా భావించేవారంటండి వాళ్ళు. మరీ ఎక్కువగా సూర్యకాంతికి శరీరాన్ని అప్పగించకుండా జాగ్రత్త పడేవాళ్లే కానీ క్రమబద్ధంగా సూర్యకిరణాల స్నానం చేసేవారు. మన బాడీకి డి విటమిన్ ఎంత ఇంపార్టెంట్. డి విటమిన్ ఇంక వేరేగా ఎక్కడ దొరకదంటారు కదండీ! అందుకే పొద్దున్నే లేవమని చెప్తారు. ఉదయకాంతిలో నాట్యమాడేవారు యోగులంటండి. వారి అసాధారణమైన ఆయువుకు ఇది కూడా ఒక కారణమని నేననుకుంటాను. నువ్వు కూడా సూర్యకాంతి స్నానం చేస్తావా? అని అడిగారంట ఈయన. ఓహ్! సూర్యుడు నాకు కొత్త శక్తినిస్తాడు. నాకు అలసటగా ఉన్నప్పుడు సూర్యకాంతి స్నానం నా మనసుకు ఉల్లాసం కలిగిస్తుంది. తూర్పు దేశాల సంస్కృతిలో సూర్యుడికి మన ఆత్మతో సంవిధానం ఉంటుందని భావిస్తారు. తమ పంటలను ఉత్సాహాన్ని పోషిస్తాడు కనుక వీరు సూర్య ఆరాధన చేస్తారు. సూర్యకాంతి నీలోని శక్తిని విడుదల చేసి మానసిక, శారీరక ఉత్సాహాన్ని కలిగిస్తుంది. సూర్యకాంతి గొప్ప వైద్యం. మితంగా తీసుకున్నప్పుడే అనుకో, అయ్యో! నేనెటో వెళ్ళిపోతున్నాను. అసలు విషయం ఏమిటంటే తెల్లవారుజామునే నిద్ర లేవడం. ఇది ఎలా అలవాటు చేసుకోవడం అంటే కొన్ని చిట్కాలు చెప్తాను విను. నిద్ర ఎలా పోయావు అనేది ముఖ్యం. ఎంతసేపు నిద్రపోయావు అనేది ముఖ్యం కాదని గుర్తుపెట్టుకో.
ఏ మాత్రం అలజడి లేని 6 గంటల నిద్ర అలజడితో కూడిన 10 గంటల నిద్ర కంటే మెరుగు. అంటే మనం పడుకున్న కాసేపు ఆ 6 గంటలు ఎప్పుడైతే ప్రశాంతంగా పడుకుంటామోనండి, 10 గంటలు నిద్రపోయి అంటే ప్రశాంతత లేకుండా ఏదో సరిగ్గా నిద్ర పట్టకుండా అటు ఇటు దొర్లుతా అలాంటి నిద్ర కంటే ఇది బెటర్ అని చెప్తున్నారు. అసలు నిద్ర దేనికంటే రోజంతా ఒత్తిడితో, పోరాటంతో అలసి సొలసిన శరీరానికి విశ్రాంతి ఇచ్చి, ఆ విశ్రాంతి ద్వారా మళ్ళీ నీ శరీరం శక్తిని పుంజుకోవడానికి. చాలా మంది యోగులు భావించేదేమిటంటే మంచి విశ్రాంతి దీర్ఘ నిద్ర కంటే ముఖ్యం. ఉదాహరణకు రామన్ యోగి రాత్రి 8 గంటల తర్వాత ఎప్పుడూ తిండి తినడు. అంతకంటే ఆలస్యంగా తింటే జరిగే జీర్ణ ప్రక్రియ తన నిద్ర ప్రమాణాన్ని దిగజారుస్తుందని అనేవాడు. 8 తర్వాత అది కూడా ఈ నిద్రకి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి అనంటండి ఎప్పుడు తినేవారు కాదండి. మరో ఉదాహరణ ఈ ఈ యోగులు నిద్రకు ఉపక్రమించే ముందు సుమధుర వేణుగానం వింటూ ధ్యానం చేసేవారు. నిజంగా ధ్యానం చేసుకుంటూ నిద్రపోయామంటే అది ఇంకా మంచి నిద్ర, ఇంకా బాగా ప్రశాంతంగా నిద్రపోగలుగుతాం కదండీ! ఎందుకు అంటే, "నువ్వు నిద్రపోయే ముందు ఏం చేస్తావు జాన్? నువ్వు చెప్పు" అని అడుగుతున్నారు మళ్ళీ ఈయన. చాలా మందిలా నేను కూడా నా భార్యతో కూర్చొని వార్తలు చూస్తాను. నేను అదే అనుకున్నానులే అన్నాడు జూలియన్. నాకర్థం కావడంలా నిద్రపోయే ముందు ఆనాటి వార్తలు తెలుసుకోవడంలో తప్పేంటి? వార్తలు చూడడంలో తప్పేముంది అని అడుగుతున్నాడు ఈయన. నిద్రపోయే ముందు గడిపే 10 నిమిషాలు, నిద్ర లేచిన తర్వాత గడిపే తొలి 10 నిమిషాల ప్రభావం నీ ఉపచేతనపై చాలా ఉంటుంది. ఒకసారి బాగా గుర్తుపెట్టుకుందామండి ఈ పాయింట్. మనం పడుకునే ముందు ఒక 10 నిమిషాలు, పడుకొని లేచిన తర్వాత 10 నిమిషాలు మన సబ్‌కాన్షియస్ మైండ్ మీద చాలా ఎఫెక్ట్ ఉంటదంటండి ఆ టైంలో. అందుకని ఆ సమయంలో మనం ఎలా ఉండాలి? నీ మనసులోకి నిర్మలమైన, గాఢమైన అనుభూతినిచ్చే ఆలోచనలే వచ్చేలా మనస్సుని నియంత్రించాలి. ఆ టైంలో నిద్రపోవడానికి 10 నిమిషాల ముందు, పడుకొని లేచాక 10 నిమిషాల తర్వాత మన మనసులో అంటే చాలా స్వచ్ఛంగా, నిర్మలంగా ఉండాలంటండి. మంచి అనుభూతులిచ్చే ఆలోచనలే చేయాలంటండి ఆ టైం. మన మనసును అలా ట్యూన్ చేసుకోవాలంటండి ఆ టైంలో. నువ్వు మనసుని కంప్యూటర్‌లా భావిస్తున్నట్టున్నావు. అంటే నీ మనసును నువ్వు నియంత్రించుకోవాలని చెప్పారు కదా! అంటే కంప్యూటర్‌లా భావిస్తున్నావా అంటే, అది చాలా వరకు నిజమే. నువ్వు దానిలో ఏదుంచితే అదే తిరిగి నీకు లభిస్తుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, నువ్వొక్కడివే దీన్ని ప్రోగ్రామ్ చేయగలవు. మనసు లోపలికి ఏ ఆలోచనలు వెళ్ళాలో నిర్ధారించడం ద్వారా ఎలాంటివి బయటికి రావాలో కూడా నువ్వే నిర్ణయిస్తున్నావు కనుక. అంటే మన మనసుకి మనం కాపలాదారుగా ఉండాలంటారు కదా! మంచి ఆలోచనలే లోపలికి వెళ్ళనివ్వాలి. కనుక నిద్రపోయే ముందు వార్తలు చూడకు. ఎవరితోనూ వాదన పెట్టుకోకు. ఆ రోజు జరిగిన సంఘటనలు కూడా తలుచుకోకు. విశ్రాంతిగా ఉండు. కావాలంటే ఒక కప్పు హెర్బల్ టీ తాగు. కొంతసేపు మధురమైన శాస్త్రీయ సంగీతం విను. వింటూ నిద్రలోకి జారిపో. అంటే ఇది బాగానే ఉంది. ఎంత గాఢంగా నేను నిద్రపోగలిగితే అంత తక్కువ నిద్ర నాకు సరిపోతుందన్నమాట అనంటే, సరిగ్గా చెప్పావు. ఏదైనా 21 రోజులు చెయ్యాలి అనే ప్రాచీన సూత్రం గుర్తు తెచ్చుకో. అలా చేసినప్పుడే అది అలవాటుగా స్థిరపడుతుంది. కనుక త్వరగా నిద్ర లేచే కార్యక్రమాన్ని 3 వారాలు చేసి చూడు. ఆసరికి అది నీ జీవితంలో భాగమై కూర్చుంటుంది. అతి తక్కువ సమయంలోనే అతి సులభంగా నువ్వు 5:30కు, 5 గంటలకు కూడా లేవగలుగుతావు. అంటే ప్రతిరోజు 5:30కే లేచాననుకుందాం. లేచి ఏం చేస్తాను అని అడుగుతున్నాడీయన. నీ ప్రశ్నలు బట్టి నువ్వు ఆలోచిస్తున్నావని అర్థమవుతుంది మిత్రమా. నాకది నచ్చింది. ఒక్కసారి నిద్ర లేస్తే నువ్వు చేయగలిగినవి చాలానే ఉన్నాయి. దీని వెనక ప్రాథమిక సూత్రం ఏమిటంటే, నీ రోజుని మంచి రూపంలో మొదలుపెట్టడం. నేనిందాకే చెప్పినట్లు లేచిన తర్వాత మొదటి 10 నిమిషాల్లో నువ్వు చేసే పనులు, ఆలోచనలు ఆ రోజల్లా నువ్వు చెయ్యబోయే వాటిపై గొప్ప ప్రభావాన్ని చూపుతాయి. నిజంగానా అంటే పూర్తిగా నిజం. అన్నీ మంచివే ఆలోచించు. నువ్వు పొందిన వాటికి భగవంతుడికి కృతజ్ఞత చెప్పుకో. ఆ 10 నిమిషాలు అండి మనకి ఏదైతే ఉందో దానికి థాంక్స్ చెప్పుకో. దేనికి కృతజ్ఞుడివై ఉండాలో జాబితా తయారు చెయ్యి. మంచి సంగీతం విను, సూర్యోదయాన్ని చూడు, లేదా చేతనైతే బయట వాకింగ్‌కి వెళ్ళు. యోగులు సాధారణంగా నిద్ర లేవగానే మనసులో ఆనందం నింపుకోవడం కోసం వచ్చినా రాకున్నా గట్టిగా నవ్వేవారంటండి యోగులు. జూలియన్, నేను ఎంత కష్టమైనా నా కప్పు పూర్తి ఖాళీగా ఉంచుకోవడానికే ప్రయత్నిస్తున్నాను. ఒక కొత్తవాడికి ఇది కష్టమే. అయినా నేను బాగానే నెట్టుకొస్తున్నానని నువ్వు ఒప్పుకుంటావు. అయితే ఎంత హిమాలయాల్లో నివసించే యోగులైనా ఇలాంటి పనులు కొంత వింతగానే అనిపిస్తున్నాయి నాకు అంటున్నాడు. ఏం కాదు. ఒక 4 ఏళ్ల పిల్లాడు సగటున రోజుకి ఎన్ని సార్లు నవ్వుతాడో చెప్పమని అడుగుతుంటే, ఎవరికి తెలుసు ఎన్ని సార్లు నవ్వుతాడో అంటే, 300 సార్లు నవ్వుతాడంటండి ఒక 4 ఏళ్ల పిల్లాడు. అదే మన సమాజంలో ఒక వయసొచ్చిన వ్యక్తి సగటున ఎన్ని సార్లు నవ్వుతాడంటే 50 సార్లా అని అడిగితే 15 సార్లంటండి. అంటే ఒక 4 ఏళ్ల పిల్లవాడేమో రోజుకి 300 సార్లు నవ్వితేనంటండి, మామూలు ఒక సగటు వ్యక్తి ఎలా 15 సార్లు నవ్వుతాడంటండి. నేను చెప్తున్నది అర్థమైందా? మన ఆరోగ్యానికి అత్యుత్తమ ఔషధం నవ్వే. నీకు అనిపించకపోయినా రోజు 2 నిమిషాలు అద్దంలో చూసుకొని నవ్వు. ఆ తర్వాత నువ్వు గొప్పగా ఫీల్ అవ్వకపోతే చెప్పు. ఈ ఈ అన్నాడంట. అయితే మనం ఆనందంగా ఉంటాం కాబట్టి నవ్వము. మనం నవ్వుతాం కాబట్టి ఆనందంగా ఉంటాం. అంటే ఆనందంగా ఉన్నప్పుడే కాదు నవ్వడం. ఎప్పుడైతే నవ్వుతామో ఆనందంగా ఉంటామంటండి. కనుక నీ దినచర్యను నవ్వుతో ప్రారంభించు.
నవ్వు, ఆడు, నీకు భగవంతుని ఇచ్చిన దానికి అతనికి ధన్యవాదాలు సమర్పించుకో. ప్రతిరోజు ఎంత సాఫల్యాన్ని నీకిస్తుంది. ఒక రోజుని ఇలా సానుకూల దృష్టితో ప్రారంభించడానికి నువ్వేం చేస్తావు అంటే, నిజానికి నేను చేసే అభ్యాసంలో అన్నీ ఉంటాయి. గులాబీ హృదయం నైపుణ్యం నుంచి తాజా ఫలాల రసాన్ని పిండుకుని తాగడం వరకు ఎన్నో చేస్తాను. అయితే ఒక్క వ్యూహాన్ని గురించి మాత్రం నీతో చెప్పాలి. అంటే ఇదేదో ముఖ్యమైనదిలా ఉందే అంటే, అవును. నువ్వు లేచిన కాసేపటికి నీ ఏకాంత గృహంలోకి వెళ్ళు. నిశ్చలంగా ఏకాగ్రతతో కూర్చో. ఆ తర్వాత ఒక ప్రశ్న వేసుకో. ఇదే నా జీవితంలో ఆఖరి రోజైతే నేనేం చేస్తాను? ఈ ప్రశ్నకి అర్థం తెలుసుకోవడం అవసరం. ఏం చేస్తావో, ఎవరెవరిని కలుస్తావో, ఏ క్షణాల అనుభూతుల్ని దాచుకుంటావో, ఆ జాబితాని మనసులో రాసుకో. ఈ పనులన్నీ నువ్వు చేస్తున్నట్లుగా ఊహించుకో. అదే ఆఖరి రోజైతే నీ కుటుంబ సభ్యులతో, మిత్రులతో ఎలా మెలుగుతావో ఆలోచించు. చివరికి కొత్త మనుషులతో ఎలా ప్రవర్తిస్తావో కూడా ఆలోచించుకో. నేను ఇదివరకే చెప్పినట్లు ప్రతిరోజు నీ జీవితంలో ఆఖరి రోజు అనుకుంటే, నీ జీవితానికి ఒక మాంత్రిక లక్షణం అలవడుతుంది. ఇది అని చెప్తున్నారండి. ఏంటి ప్రతిరోజు ఫస్ట్‌లో అనుకోమంటున్నారు. లాస్ట్ డే అయితే ఏం చేస్తాం? ఇంపార్టెంట్ పనులే చేయాలనుకుంటాం కదండీ! అలా ఊహించుకోమని చెప్తున్నారు. తర్వాత ఏడవ కర్మ విధి చెప్తాను అంటున్నారు. ఇది మిగిలినది రేపు చెప్తున్నానండి. థాంక్ యూ సో మచ్ అండి.